ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే లోక్సభ స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే లోక్సభ స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రేపటి నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంటు సమావేశాలు జరుపుకోవాలి. రేపు ఉదయం 11 గంటలకు ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ప్రొటెన్ స్పీకర్ మొహద్ తాజ్ ని ఎన్నుకుంటారు. దాని తర్వాత ఆమె మిగతా సభ్యులను ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మొదటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర మంత్రులు సీనియారిటీ ప్రకారము ఆయా శాఖల వారీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటి రోజు 280కి పైగా మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఆల్ఫాబెట్ ఆధారంగా వస్తుంది. సో కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఎంపీలు 25వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అందులో ఏపీకి మాత్రం రేపు ఏపీకి సంబంధించిన ఎంపీలంతా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదట మాత్రం కేంద్ర మంత్రులు అయితే ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా ఎంపీలు చేస్తారు. సో మొత్తం ఈ నెల నెక్స్ట్ నెల 3వ తారీఖు వరకు ఈ పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో మరొకటి ప్రొటెన్ స్పీకర్ గా ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తారీఖు నాడు సభను ఉద్దేశించి రాష్ట్రపతి కూడా ప్రసంగిస్తారు. సో అంతకు ముందే స్పీకర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే స్పీకర్ పైన ఊహాగానాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా అయితే ఎన్డీఏలో భాగస్వామ్యమైన జేడీయూ కానీ జేడీఎస్ కానీ అదేవిధంగా ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళలో ఎవరికైనా ఇవ్వాలని వాళ్ళు పట్టుబడుతుంటే మాత్రం బీజేపీ ఈసారి తమకు సంబంధించిన అభ్యర్థిని ఏదైతే స్పీకర్ గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగానే కొంతమంది సీనియర్లను అయితే ఇప్పటి వరకు అనుకుంటుంది, కానీ ఇంకా స్పష్టంగా ఎవరు పేర్లు మాత్రం బయటకు రావట్లేదు. సో ఈ రేపు ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయితే రేపు సాయంత్రం వరకు స్పీకర్ ఎవరు అయ్యారని మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.